హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. నేను రీసెంట్గా స్టిచ్ చేయించుకున్న కుర్తీస్ని ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసాయండి. అందులో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండ్ మనకు చూస్తే కనుక డిజైన్ వచ్చేసి ఇలాగ చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి మధ్యలో ఇలాగ ఫుల్ బొమ్మలు వచ్చేసాయి అనమాట. అండ్ హ్యాండ్స్కి ఇలాగ నేను పైపింగ్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసరికి టాపు పఫ్ స్లీవ్స్ లాగా పెట్టించుకున్నాను అనమాట. అండ్ నెక్ వచ్చేసి ఇలాగ వంకిలుగా పెట్టించుకొని మధ్యలో బటన్ వచ్చేలాగా పెట్టించుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్తీ. లైక్ ఆ గోల్డ్ కలర్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ జస్ట్ యూ నెక్ పెట్టించుకొని ఇలాగ థ్రెడ్స్ పెట్టించుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో ఇది కమెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకో కుర్తీ వచ్చేసి ఇది మనకు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, రా సిల్క్ విత్ కలంకారీ దుప్పట్టా. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, పింక్ కలర్. దీనికి కూడా నేను ఎడ్జెస్లో పైపింగ్ పెట్టించుకున్నాను. అండ్ ట్రెడిషనల్ లుక్ కోసం నేను హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. యాక్చువల్లీ ఆ బ్లూ దానికి నేను పెట్టమని లేదు, వాళ్ళే కన్ఫ్యూజ్ అయి పెట్టేశారు. బట్ లుక్ అయితే చాలా బాగుంది పెట్టాక. అండ్ మనకు టాప్కి బుటీస్లా కాకుండా ఇలాగ కొంచెం లైన్స్గా వచ్చి డిజైన్ వచ్చింది. ఈ కలర్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి కూడా నేను యూనెక్ పెట్టించుకొని ఇలాగ టాజిల్స్ పెట్టించుకున్నాను. అండ్ దుప్పట్టా విషయానికి వస్తే మనకైతే దుప్పట్టా అయితే ఇలాగ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చేసాయి తీగల్లాగా. అండ్ మనకు అంచు కూడా వచ్చిందండి, చూసినాం కదా, అంచు వచ్చింది పట్టు అంచులాగా. అంతే మనకి ఎడ్జెస్లో ఇలాగా మామిడి పిందెలు వచ్చాయి. సో దీంట్లో నేను వేరే కలర్ కూడా తీసుకున్నాను, అది ప్రెజెంట్ నా దగ్గర లేదు. వచ్చాక మళ్ళీ అది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి థర్డ్ కుర్తీ. దీనికి కూడా నెక్ కొంచెం వంకిలుగానే పెట్టించుకున్నాను, కానీ కొంచెం డైమండ్ లాగా పెట్టించుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు ప్లెయిన్గా పెట్టించుకున్నాను. సో దీనికి మెయిన్ పార్ట్ ఏంటంటే మనం వేసుకునే లైనింగ్ని బట్టి ఈ డ్రెస్ కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే ఈ కలర్ ఇప్పుడు చూపిస్తున్న కలర్ వేసుకోవడం వల్ల ఇలా వచ్చిందనమాట. సో మీకు ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేబీ ఇంకేం కలర్ లైనింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్. ఇదైతే కుర్తా సెట్ మెటీరియల్ తీసుకొని నేను అన్ని ప్యాంట్ అన్ని స్టిచ్ చేయించుకున్నాను. టాప్కి ఇలాగా వీనెక్ పెట్టించుకున్నాను. అన్నీ సేమ్ ప్యాటర్న్, ఎందుకు డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి. అండ్ మీరు చూస్తే కనుక డిజైన్ ఇలాగా మనకు ఫ్రంట్ ఫ్లవర్స్లా వచ్చేసి అండ్ దెన్ చిన్న థ్రెడ్తో వర్క్లా వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు బుంగరెట్లు పెట్టారనమాట. పైన ప్లెయిన్ పెట్టి కింద టాప్ది పట్టిలా పెట్టారు. సో నాకైతే ఫస్ట్ బొంగరెట్లు వద్దనుకున్నాం కదా, అన్నీ సేమ్ ప్యాటర్న్ అయిపోతున్నాయి అనిపించింది. బట్ వేసుకున్నాక చాలా బాగుంది. ఆ బొంగరెట్ల వల్ల డ్రెస్కి ఎక్కువ లుక్ వచ్చింది. అండ్ మనకు చున్నీ ఇలాగా సింపుల్గా ఇచ్చేసారు, లైక్ చున్నీ లేకుండా ఈజీగా క్యారీ చేసేసేయచ్చు. అండ్ ప్యాంట్ అయితే నేను స్ట్రైట్ ఫిట్ కుట్టించుకున్నాను. సో మనకు ఎలాస్టిక్ పెట్టేసి అండ్ వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు. అండ్ మనకు లెగ్స్కి కింద ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న కట్లా ఇచ్చారు. అండ్ దెన్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇదైతే నేను మా మదర్ శారీని ఇలాగ అంబ్రెలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేయించుకున్నాను. నాకు ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అవంతా నచ్చి అంబ్రెలా డ్రెస్ కింద బాగుంటుంది అనిపించింది అనమాట. కలర్ అవన్నీ చాలా బాగా నచ్చాయి. సో ఇదైతే నేను సింపుల్గా స్క్వేర్ నెక్ పెట్టించేసుకొని నేను హ్యాండ్స్ జస్ట్ 3/4 పెట్టించుకున్నాను. లాస్ట్ టైం మీరు వీటి చూస్తుంటే కనుక నేను ఒక డ్రెస్కి ఫ్రిల్స్లా పెట్టించుకున్నాను అనమాట. దీనికి సింపుల్గా పెట్టించుకున్నాను. నేను చూపించిన అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేసి కమెంట్ చేయండి. అండ్ ఎందుకు నచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి.